గజాస్ న్యూస్కు స్వాగతం. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సుప్రీంకోర్టు వర్గీకరణకు సానుకూలంగా తీర్పు ఇవ్వడానికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల చిత్రపటాలకు బీరవెల్లి మాదిగ సంఘం సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాదిగ నాయకులు మాట్లాడుతూ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో కింది వర్గాల వారు తరతరాలుగా విద్య, ఉద్యోగ, ఆస్తి హక్కులకు నోచుకోక కడుపేదరికాన్ని అనుభవిస్తున్నారని, అంబేద్కర్ వారి అభ్యున్నతి కొరకు విద్య, ఉద్యోగాలలో ప్రత్యేక అవకాశాలైన రిజర్వేషన్ విధానాన్ని అయినప్పటికీ కొన్ని అట్టడుగు వర్గాలు, ఆశ్రిత కులాలు, సంచార జాతుల వారు రిజర్వేషన్ ఫలితాలను అందుకోలేకపోయారు. సమాజంలో అణచివేయబడ్డ కులాలన్నీ రిజర్వేషన్లు పొందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని గుర్తించిన మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ కొరకు సంయమనంతో, సమన్వయంతో పోరాడిన ఫలితంగా నేడు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చట్టబద్ధత కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మందకృష్ణ మాదిగ కేవలం వర్గీకరణ కొరకు మాత్రమే పోరాడకుండా పిల్లల ఉచిత గుండె ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ, వికలాంగుల పెన్షన్, ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కొరకు పోరాడి సాధించారు. ఈ క్రమంలో ఆయనకు ముఖ్య రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతానన్న ఒప్పుకోకుండా స్వాతంత్రంగా పోరాడి పై హక్కులను సాధించారని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కులం పెద్ద గడ్చంద చిన్నయ్య, గజపల్లి రాజు, శేఖన్న, బర్కుంట లక్ష్మయ్య, మేకల ఎల్లయ్య, బర్కుంట సుధాకర్, కల్లూరు సుధాకర్ మహారాజు, మేకల సింహం రెడ్డన్న, తంబాకు సింహం, తంబాకు సాయన్న మరియు కులస్తులు పాల్గొన్నారు.